This Sunday N68 arithmetic part grand test explanation is 51 question. The price of 8 pencils, 5 pens and 3 erasers is 111 rupees. The price of 9 pencils and 6 pens and 5 erasers is 130. The price of 16 pencils, 11 pens and 3 erasers is 221. What is the price of 39 pencils, 26 pens and 13 erasers? Okay, ma. Nice. 8 పెన్సిళ్ళు 5 పెన్నులు 3 రబ్బర్ల ధర 111 రూపీస్. 9 పెన్సిళ్ళు 6 పెన్నులు 5 రబ్బర్ల ధర 130 రూపీస్. 16 పెన్సిల్స్ 11 పెన్నులు మరియు 3 రబ్బర్ల ధర 221. అయితే 39 పెన్సిల్స్ 26 పెన్నులు మరియు 13 రబ్బర్ల ధర ఎంత? చూడండి మన ఇలాంటి మనకి జనరల్ అప్లికేషన్ క్వశ్చన్ మనకి 3 వేరియబుల్స్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏమి ఇచ్చాడమ్మా మనకు 8 పెన్నులు, 8 పెన్సిల్స్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి పెన్సిల్స్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 5 పెన్స్, నెక్స్ట్ ఏంటమ్మా 3 ఎరేజర్స్ కాస్ట్ ఇచ్చాడు మనకు ఎంతమ్మా మనకి 111 రూపీస్. ఇదొక కాస్ట్. నెక్స్ట్ 9 పెన్స్, 9 పెన్సిల్స్, 6 పెన్స్, నెక్స్ట్ 5 ఎరేజర్స్ కాస్ట్ ఇచ్చాడమ్మా మనకి. 5 ఎరేజర్స్ కాస్ట్ ఎంతమ్మా మనకి 130 రూపీస్. ఇదొకటి మనకి. నెక్స్ట్ వన్ మోర్ స్టేట్మెంట్ ఏంటమ్మా మనకి, దట్ ఈజ్ 16 పెన్సిల్స్, నెక్స్ట్ అగైన్ 11 పెన్స్, నెక్స్ట్ అగైన్ 3 ఎరేజర్స్ కాస్ట్ ఇచ్చాడు మనకి ఎంతమ్మా మనకి 221. ఇది మనకి ఇది డేటా అమౌంట్. బట్ ఇప్పుడు ఇండివిజువల్గా ఫైండ్ వచ్చాయంటే లేట్ అవుతుంది. ఒకసారి దీన్ని అడిషన్ చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. దీన్ని అడిషన్ చేస్తే మనకి 16 + 9 ఎంతమ్మా 25. 25 ఒక 8 ఎంతమ్మా మనకి 33. సో ఎంతమ్మా 33p. 33p ప్లస్ నెక్స్ట్ 5 + 6 ఎంతమ్మా 11. 11 + 11 ఎంతమ్మా మనకి 22. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇది పెన్సిల్స్ 22 పెన్సిల్స్ ప్లస్ 5 + 3 ఎంతమ్మా 8. 8 + 3 ఎంతమ్మా 11 ఎరేజర్స్ కాస్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 2, నెక్స్ట్ ఎంతమ్మా 6, నెక్స్ట్ ఎంతమ్మా 4. ఇది మనకి. బట్ ఇలా ఉంది మనకి ఇక్కడ ఎంతమ్మా 22 పెన్సిల్స్. మనకు కావాల్సింది ఏంటమ్మా 39, 26 కావాలి. ఇదే కదా మనకి. బట్ ఇవన్నీ దేంతో మల్టిపుల్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ఇవన్నీ 11 మల్టిపుల్ అవుతున్నాయి కదా. సార్ 11లో 11 కామన్ తీయడం ఇక్కడ. 11లో ఎనీ టైమ్స్ పోతుంది మనకి 11 3s. నెక్స్ట్ 11లో ఎంతమ్మా మనకి 2 టైమ్స్. నెక్స్ట్ 11 ఏమవుతుందమ్మా మనకు 1 టైమే కదా 1e. ఓకేమ్మా 1e 1e ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 462. ఇది మనకి 11లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 11 4s 11 2s. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 3 పెన్సిల్స్ 2 పెన్స్ 1 ఎరేజర్ కాస్ట్ ఎంతమ్మా 42. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ 39 పెన్సిల్స్ 26 అండ్ 13 అన్నాడు. బట్ దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది చూద్దాం. అంటే 13 9 అంటే మేబీ 13తో మల్టిప్లై చేయండమ్మా మనకి. సో మళ్ళీ ఈక్వేషన్ 13తో మల్టిప్లై చేస్తాం. 13తో మల్టిప్లై చేస్తే 13 3s ఎంతమ్మా మనకి 39 పెన్సిల్స్. ఓకేమ్మా 13 2s ఎంతమ్మా మనకి 26 ఏంటమ్మా పెన్స్. నెక్స్ట్ 13 1s ఎంతమ్మా 13 ఎరేజర్స్ ఈక్వల్ టు 13 2s ఎంతమ్మా మనకి 26. 13 4s ఎంతమ్మా 52. 52 అంటే ఎంతమ్మా +2 అంటే 54. బట్ మనకున్నది ఎంతమ్మా 39 పెన్సిల్స్ 26 పెన్స్ నెక్స్ట్ ఎంతమ్మా 13 ఎరేజర్స్ కాస్ట్ వచ్చింది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 546 రూపీస్. సో వర్ దట్ ఆన్సర్ 546 రూపీస్. చూడమ్మా మనకి ఏ కంపెనీ ఆఫర్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిస్కౌంట్ స్కీమ్స్. ఓకేమ్మా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 20%. Buy 1 get 1 free, buy 3 get 3 free, buy 5 get 6. So which scheme has the minimum discount percentage? ఓకేమ్మా ఒక కంపెనీ వివిధ రకాల డిస్కౌంట్ పథకాలను అందిస్తుంది. 10% మరియు 20% వరుస 2 డిస్కౌంట్లు, 1 కొంటే 1 ఉచితం, 5 కొంటే 3 ఉచితం,
5 కొంటే 6. సో ఏంటమ్మా మనకి 5 కొనండి. సో 5 కొనండి 6 ఉచితం కాదమ్మా మనకి. సో 5 కొంటే 6 తీసుకోండి అని ఇక్కడ 5 కొంటే 6 బై 5 గెట్ 6. 5 కొనండి 6 తీసుకువెళ్ళండి. ఏ పథకంలో కనీస డిస్కౌంట్ శాతం ఉంది అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ మనకి ఏంటి డిస్కౌంట్ అనేది ఎక్కడ తక్కువగా లీస్ట్ కనీసం అన్నాడు. ఎస్ ఫస్ట్ ఏంటమ్మా సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు కదా. ఎస్ సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఎంఆర్పి ఎంతమ్మా మనకి 100 రూపీస్ అనుకుంటాయి. ఎంఆర్పి ఎంతమ్మా 100 రూపీస్. 10% డిస్కౌంట్ అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా మనకి 90 బై ఎంతమ్మా 100. ఒకటి ఇది మనకి. నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 20% డిస్కౌంట్ అంటే ఈ వచ్చిన సెల్లింగ్ ప్రైస్ పైన మళ్ళీ 20% డిస్కౌంట్. సో 20% డిస్కౌంట్ అంటే దట్ ఈస్ సెల్లింగ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 80 బై 100. 0 ఏమవుతుందమ్మా క్యాన్సిల్. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 9 8 ఎంతమ్మా మనకి 72. అంటే ఎంఆర్పి ఉండేది ఎంతమ్మా మనకి 100 రూపీస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందమ్మా మనకు 72 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 72. అంటే వీటి మధ్య డిస్కౌంట్ ఎంత అప్లై చేస్తున్నాడమ్మా మనకి 28%. 28 బై ఎంతమ్మా 100. పర్సెంటేజ్ ఎంతమ్మా 100. అంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వలన మనకు వచ్చే డిస్కౌంట్ ఎంతమ్మా మనకి ఇది 28%. ఓకేమ్మా. నెక్స్ట్ చూడమ్మా మనకి ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నాడు. ఒకటి కొనండి ఇంకొకటి ఫ్రీగా అనండి. బట్ ఇక్కడ ఏం లేదమ్మా మనకి డైరెక్ట్ ఇలాంటి క్వశ్చన్లో బై బట్ ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటే నువ్వు మొత్తం ఏంటమ్మా ఒకదానికి అమౌంట్ పే చేస్తున్నావు ఒకదాన్ని ఫ్రీగా తీసుకుంటావు. అంటే నువ్వు మొత్తం తీసుకున్న ఆర్టికల్స్ ఎన్నమ్మా 2. ఈ రెండిట్లో నీకు ఎన్నమ్మా ఫ్రీ వచ్చేది 1. 1/2 వాట్ ఇస్ ద పర్సెంటేజ్ అంటే ఎంతమ్మా మనకు ఇంటూ 100. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా డైరెక్ట్ మనకి ఇక్కడ 50%. అంటే సెకండ్ వన్ ఎంతమ్మా 50% డిస్కౌంట్ ఇస్తున్నాడు మనకి. నెక్స్ట్ థర్డ్ వన్ బై 5 గెట్ 3. 5 కొనండి 3 ఫ్రీగా తీసుకున్నాడు. 5 కొనండి 3 ఫ్రీగా అంటే మొత్తం ఎన్ని ఆర్టికల్స్ నీకు వచ్చేదమ్మా 8 ఆర్టికల్స్. అంటే ఎంతమ్మా మనకి 8 ఆర్టికల్స్. ఈ 8లో నీకు ఎన్ని ఫ్రీ అమ్మా మనకి ఇక్కడ 3 ఫ్రీ. 3 ఫ్రీ అంటే పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 100. ఓకేమ్మా. 1/8. 1/8 అంటే 12.5. సో 3/8 అంటే ఎంతమ్మా మనకి సో 3/8 అంటే 3/5 ఎంతమ్మా 15 అంటే ఎంత వస్తుంది మనకి 37.5. 37.5. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకి ఇక్కడ బై 5 గెట్ 6. అబ్జర్వ్ చేయండి 5 కొనండి 6 తీసుకెళ్ళండి. ఓకేమ్మా 5 కొంటే 6కి 6 ఐటమ్స్ ఇస్తాను. అంటే నువ్వు పే చేసేది ఏంటమ్మా 5 ఆర్టికల్స్. నీకు వచ్చే మొత్తం ఆర్టికల్స్ ఏంటమ్మా 6. అంటే ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఫ్రీ అమ్మా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫ్రీ ఆర్టికల్స్ ఐడెంటిఫై చేయాలా. ఇంతకుముందు క్వశ్చన్లో 5 కొంటే 3 ఉచితం ఎన్నో ఫ్రీ ఇస్తున్నాడు. ఇక్కడ బై 5 గెట్ 6. 5 కొంటే 6 ఆర్టికల్స్ ఇస్తా. అంటే ఎన్ని ఆర్టికల్స్ అమ్మా ఫ్రీ మనకి ఇక్కడ 1 ఆర్టికల్. టోటల్ ఆర్టికల్స్ 6. అంటే పర్సంటేజ్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 100. అంటే 1/6 అంటే 1/6 అంటే పడితే ఎంతమ్మా మనకి 2 3s 250 అంటే ఎంతమ్మా 16 2/3 ఆర్ 16 పాయింట్ ఎంతమ్మా 66%. అంటే ఫస్ట్ వన్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఎంతమ్మా 28%. రెండవది ఎంతమ్మా 50%. థర్డ్ వన్ 37%. ఫోర్త్ వన్ ఎంతమ్మా 16 2/3. మనకి లీస్ట్ డిస్కౌంట్ అన్నాడు. వాట్ ద మినిమం తక్కువగా వచ్చే డిస్కౌంట్ ఏదంటే ఏదమ్మా మనకి బై 5 గెట్ 6. ఏదమ్మా మనకి 5 కొంటే 6 ఉచితం కాదు 5 కొంటే 6 తీసుకెళ్ళండి. అది మనకి దట్ ఈజ్ కోల్డ్ ఏంటమ్మా ఫోర్త్ వన్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేమ్మా తక్కువగా డిస్కౌంట్ వచ్చేది. ఆరాధ్య buys 10 kgs of banana for 300 rupees. Apurva buys 12 kgs for 480 rupees. Anjali 15 kgs for 300 rupees. Anjani 20 kgs for 200 rupees. Which of them got a better? Okay ma, which of them got a better? Yes. మళ్ళీ ఇదేంటమ్మా సేమ్ అదే రిపీటెడ్ అయింది క్వశ్చన్. అదే క్వశ్చన్ మళ్ళీ డబల్ రిపీట్ అయింది. ఓకే మా అదే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ. ఆరాధ్య 10 కిలోల అరటి పండ్లను 300 రూపాయలకు. అపూర్వ 12 కిలోలను 480 రూపాయలకు. అంజలి 15 కిలోలను 300 రూపాయలకు. అంజని 20 కిలోలను 200 రూపాయలకు కొన్నారు. వీరిలో ఎవరు ఉత్తమమైన ఒప్పందము. ఉత్తమమైనది అంటే ఎలా ఉండాలి తక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆరాధ్య 10 కిలోలను ఎంతమ్మా మనకి 300 రూపీస్ పర్చేజ్ చేసింది. ఆరాధ్య 10 కిలోలను 300 రూపీస్కి పర్చేజ్ చేస్తే సో 10 కిలోలు 300 రూపీస్. కిలో ఎంత మనకి
ఎస్ కిలో అంటే ఎంతమ్మా డివైడెడ్ బై 10 అంతే కదా మనకి. ఎస్ అంటే ఆరాధ్య కిలో 1 కేజీ ఎస్ ఎంతమ్మా పర్చేజ్ చేస్తుంది మనకు 30 రూపీస్. ఎవరు మనకి ఆరాధ్య. నెక్స్ట్ అపూర్వ 12 కిలోలను 480, 12 కిలోల కాస్ట్ ఎంతమ్మా 480. 1 కేజీ అంటే ఎంతమ్మా డివైడెడ్ బై 12 కేజీస్. 12 ఎంతమ్మా మనకి ఇక్కడ 40. అంటే అపూర్వ ఇంకొకటి ఏంటమ్మా మనకి. సో ఎవరు మనకి 1 కేజీ అపూర్వ ఎంతమ్మా మనకి. ఎస్ అపూర్వ మనకి ఏంటమ్మా మనకి ఇక్కడ 1 కేజీ వచ్చేసి ఎంతకు పర్చేజ్ చేస్తుంది మనకి 40 రూపీస్కి. ఇక్కడ ఎవరో మనకి ఇది ఆరాధ్య. ఎస్ ఆరాధ్య కిలో ఎంతమ్మా 30 రూపీస్కి పర్చేజ్ చేస్తుంది. అదే అంజలి 15 కిలోలను ఎంతమ్మా 300 రూపాయలు. 15 కిలోలు 300 రూపాయలకు 15 కిలోలు అంటే కిలో కాస్ట్ ఎంత అవుతుందమ్మా మనకు డివైడెడ్ బై 15 అంటే ఎంతమ్మా 20. అంటే అంజలి కిలో ఎంత పర్చేజ్ చేస్తుందమ్మా మనకి. ఎస్ 1 కేజీ వచ్చేసి ఎంతమ్మా కిలోకి ఎంతమ్మా మనకి 20 రూపీస్ పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఎవరమ్మా మనకి అంజని. ఎస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకి అంజని. ఎస్ అంజని మనకి 1 కేజీ ఎంత పర్చేజ్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ అంజని 20 కిలోలు 200 రూపాయలు అన్నాడు. 200 రూపాయలకి 20 కిలోలు అంటే 1 కిలో కాస్ట్ అంటే ఎంతమ్మా 0 క్యాన్సల్. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 10 టైమ్స్. అంటే ఎంతమ్మా కాస్ట్ మనకి 10 రూపీస్. అంటే ఎంతమ్మా 10 రూపీస్. అంటే సో ఫస్ట్ ఎవరమ్మా మనకి ఆరాధ్య కిలో 30 రూపీస్ పర్చేజ్ చేసింది. అపూర్వ 40 రూపీస్, అంజలి 20 రూపీస్, అంజని 10 రూపీస్. అంటే వీరిలో ఎవరిది మనకు ఉత్తమమైన ఒప్పందంగా అంటే మనకు తక్కువగా ఉండాలి, ఉత్తమ బెటర్గా ఉండాలి మనకి. అంటే అప్పుడు ఏంటమ్మా కిలో 30 రూపీస్ కేజీ అనేది మనకి ఎలా ఉంటుందమ్మా మనకు బెటర్గా ఉంటుంది. అంటే అప్పుడు ఎవరమ్మా మనకు పర్చేజ్ చేసింది బెటర్గా అంజని. స్వర్ణ బాట్ ఏ ల్యాప్టాప్ ఫర్ 75,000 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ టు అపర్ణ అట్ ఏ 10% లాస్. Aparna sold this laptop at a 20% profit. At what price did Aparna sell the laptop? Okay ma. Yes sir. స్వర్ణ ఒక ల్యాప్టాప్ను 75,000 రూపాయలకు కొని దానిని 10% నష్టానికి అమ్మింది. అపర్ణ ఈ ల్యాప్టాప్ను 20% లాభానికి అమ్మింది. అపర్ణ ఈ ల్యాప్టాప్ను ఎంత ధరకు అమ్మింది. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి స్వర్ణ ఎంత పర్చేజ్ చేసింది అన్నడమ్మా మనకి ఇక్కడ 75,000 రూపీస్ పర్చేజ్ చేసింది స్వర్ణ. స్వర్ణ ఆల్రెడీ అపర్ణకు సేల్ చేసిందమ్మా 10% లాస్. 10% అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్ డైరెక్ట్గా 1/10 అంటే 10 రూపీస్ ఉన్నది 1 రూపీస్ లాస్కి అయింది. 1 రూపీ లాస్. 1 రూపీ లాస్ అంటే ఎంతమ్మా మనకి 9/10 కదా. ఎస్ డైరెక్ట్గా 10 రూపీస్ ఉన్నది 1 రూపీ లాస్ అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా 9/10. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది అపర్ణ ఈ ల్యాప్టాప్ని ఏంటమ్మా మళ్ళీ 20% లాభానికి అమ్మింది. 20% లాభం అంటే ఎస్ 20% అంటే ఫ్రాక్షన్ ఎంత మనకి 20% అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్ 20/100 అంటే ఎంతమ్మా మనకి 1/5 అంటే 5 రూపీస్ కాస్ట్ ఉన్నది 1 రూపీ ఎంతమ్మా లాభానికి అమ్మింది. 1 రూపీ లాభం అంటే ఎంతమ్మా 6 కాస్ట్ బై ఎంతమ్మా 5 ఇది మనకి. ఓకే అమ్మా. ఎస్ ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి అపర్ణ ల్యాప్టాప్ ఏ ధరకు అమ్మింది అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది కదా. ఎస్ 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 15 అంటే ఎంతమ్మా మనకి 1500. ఎస్ 1500 6 అంటే ఎంతమ్మా మనకి 9000 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 9. ఎస్ 9000 ఇంటూ 9 అంటే ఎంత దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా మనకి ఇక్కడ 81,000 రూపీస్. అంటే సో దట్ ఈస్ స్వర్ణ ల్యాప్టాప్ ఎంత ధరకు అమ్మిందమ్మా మనకు 81,000 రూపీస్కి అమ్మింది. సో వర్ దట్ ఆన్సర్ 81,000. నెక్స్ట్ ద మార్క్డ్ ప్రైజ్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ 550. ఓకే ఏ షాప్ కీపర్ అలౌస్ 20% డిస్కౌంట్ and still makes 10% profit if he sells it for 470 rupees. What is his profit percentage? Okay ma. ఒక వస్తువు యొక్క ప్రకటన ధర 550 రూపాయలు. ఒక దుకాణదారుడు 20% తగ్గింపు ఇచ్చి కూడా 10% లాభం పొందుతాడు. అతడు దాన్ని 470 రూపాయలకు అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? ఓకేమ్మా. సో ఇప్పుడు ఏంటమ్మా ప్రకటిత ధర ఇచ్చాడు మనకి ఎంతమ్మా మనకు ప్రకటిత ధర 550 రూపీస్ ఇచ్చాడమ్మా మనకి 550 రూపీస్ ఇచ్చాడు. దీనిపైన డిస్కౌంట్ ఇచ్చాడమ్మా 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ ఇస్తే కూడా అతనికి ఎంత లాభం అవుతుంది అన్నాడు మనకి 10% గెయిన్ అన్నాడు. అంటే 20% గెయిన్ 20% ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 20% ఏంటమ్మా డిస్కౌంట్. దీంట్లో 20% డిస్కౌంట్ అంటే దట్ ఈజ్ ఎంతకు సేల్ అవుతుందమ్మా మనకు 80% వాల్యూ. దేంట్లో 80% వాల్యూ అమ్మా మనకి 550లో 80% వాల్యూ దట్ ఈజ్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. సో 55 × 8 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 440 రూపీస్కి సేల్ చేశాడు. అంటే
ఎంఆర్పి 550, 20% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా 440 రూపీస్ సేల్ చేస్తే దట్ ఈజ్ నీకేమన్నాడమ్మా 10% గెయిన్ అన్నాడు. ఎస్ 10% గెయిన్ అంటే దీని నుంచి మనం ఏం చేయొచ్చమ్మా కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే గెయిన్ ఆర్ లాస్ దేనిపైన డిపెండ్ అయినమ్మా కాస్ట్ ప్రైస్ డిపెండ్. అంటే ఇప్పుడు 440 రూపీస్కి సేల్ అయిందంటే 10% గెయిన్, 10% ఎంతమ్మా ఫ్రాక్షన్ డైరెక్ట్గా 1/10 అంటే 10 రూపీస్ అనేది ఏంటమ్మా కాస్ట్ ప్రైజ్, 1 రూపీ ఏంటమ్మా గెయిన్ సేల్ వస్తుంది. అంటే ఇప్పుడు వర్ ద సెల్లింగ్ ప్రైస్ 10 + 1 ఎంతమ్మా 11, ఈ 11 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 440 రూపీస్ డైరెక్ట్గా. అంటే అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి 11లో ఎంతమ్మా మనకి 40 టైమ్స్. ఎస్ వర్ ద కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అంటే ఎంతమ్మా 10, ఎస్ 10 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 10 × 40 అంటే ఎంతమ్మా మనకి 400. అంటే వర్ ద కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 400, ఇది మనకి కాస్ట్ ప్రైస్ వచ్చింది. మళ్ళీ ఈ ఆర్టికల్ ఎంతకు సేల్ చేస్తాడమ్మా 470 రూపీస్కి. సో ఆర్టికల్ ఎంతమ్మా మనకి 470 రూపీస్కి సేల్ చేస్తాడు. 400 రూపీస్ ఇది 470 రూపీస్ సేల్ చేస్తే మనకు వచ్చేది ఏమవుతుందమ్మా గెయిన్ అలా మనకి గెయిన్ అవుతుంది. సో ఎంతమ్మా గెయిన్, సో వాట్ ద గెయిన్ ఈక్వల్ టు, సో ఎంతమ్మా గెయిన్ దట్ ఈస్ గెయిన్ ఈక్వల్ టు ఎంతమ్మా గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు వాట్ ద గెయిన్ 70 బై, సో ఏంటమ్మా గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ విచ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్. వాట్ ద కాస్ట్ ప్రైస్ 400, పర్సెంటేజ్ మీన్స్ ఇంటూ 100. సో 2 zeros ఏమవుతుందమ్మా క్యాన్సల్. నెక్స్ట్ అగైన్ 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4 1 ఎంతమ్మా 4, వాట్ ద రిమైండర్ 30 అంటే 30 అనేది 4 7 ఎంతమ్మా 28, వాట్ ద రిమైండర్ 2 ఉంటుందమ్మా మనకి. సో పాయింట్ అంటే 0 తీసుకుంటే ఎంత వస్తుందో మనకి 5 అంటే ఎంత వస్తుందో మనకి 17.5%. సో వాట్ దట్ ఆన్సర్ 17.5% ఏమవుతుందమ్మా గెయిన్. In a family, a couple has son and 1 daughter. The father's age is 3 times daughter age and the son age of his mother age. If the husband is 9 years older than wife and brother is 7 years older than his sister, what is the age of the mother? ఒక కుటుంబంలో ఒక దంపతులు ఒక కొడుకు మరియు కుమార్తె ఉన్నారు. తండ్రి వయస్సు కుమార్తె వయస్సుకు 3 రెట్లు, కొడుకు వయస్సు అతని తల్లి వయస్సులో సగం, భర్త తన భార్య కంటే 9 సంవత్సరాలు పెద్దవాడు మరియు సోదరుడు తన సోదరి కంటే 7 సంవత్సరాలు పెద్దవాడు. అయితే తల్లి వయస్సు ఎంత? చూడండి ఇలా మనకి ఏజెస్లో కొన్ని ఇలా డిఫరెంట్గా అడుగుతుంటాడు క్వశ్చన్స్ మనకి. ఓకేమ్మా, సో దీన్ని ఎలా చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడమ్మా మనకి ఒక ఫ్యామిలీలో కపుల్ అంటే ఏమో హస్బెండ్ అండ్ వైఫ్ ఇంక్లూడింగ్ ఏమన్నారు వాళ్ళకి ఇక్కడ 1 son and 1 daughter అన్నాడు. ఓకేమ్మా, క్వశ్చన్ ఏమన్నాడు ఫాదర్ ఏజ్ ఈజ్ 3 times ఆఫ్ ది డాటర్ ఏజ్. తండ్రి యొక్క వయసు కూతురు వయసుకు 3 రెట్లు. తెలియదు కదా ఏవి, ఫాదర్ యొక్క వయస్సు డాటర్ వయసుకి ఎన్ని రెట్లు అన్నాడమ్మా 3 రెట్లు. డాటర్ ఏజ్ కూడా తెలియదు మనకి, ఎవరికి ఏజెస్ తెలియదు. ఫాదర్ యొక్క వయస్సు డాటర్ వయసుకు 3 రెట్లు 3D. నెక్స్ట్ వన్ అండ్ సన్ ఏజ్ ఈజ్ ఆఫ్ హిజ్ మదర్ ఏజ్. కుమారుని యొక్క వయస్సు తల్లి వయస్సులో ఎంతమ్మా సగము అన్నాడు. కొడుకు వయస్సు అతని తల్లి వయస్సు సగం. కొడుకు అంటే ఎవరమ్మా సన్, అతని యొక్క వయస్సు తల్లి వయసులో సగం అంటే ఏమా /2 అంటే ఎంతమ్మా m/2. ఇది ఒక స్టేట్మెంట్. ఓకే, మళ్ళీ ఏమి ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ భర్త తన భార్య కంటే 9 సంవత్సరాలు పెద్దవాడు. ఎవరమ్మా మనకి హస్బెండ్ వైఫ్ కంటే 9 సంవత్సరాలు పెద్దవాడు. హస్బెండ్ అంటే ఎవరమ్మా ఇక్కడ కపుల్ అంటే ఫాదర్ కదా, హస్బెండ్ ఫాదర్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి సో ఎవరికంటే భార్య కంటే, భార్య అంటే ఎవరమ్మా ఇక్కడ మదరే కదా. ఎస్ అంటే హస్బెండ్ అండ్ వైఫే కదా, ఫాదర్ అండ్ మదర్. ఎస్ సో ఫాదర్ ఏజ్ అంటే ఏంటమ్మా మనకి ఇక్కడ హస్బెండ్ అతని యొక్క వైఫ్ కంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద. వైఫ్ అంటే ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ వీళ్ళు ఎవరమ్మా మనకి కపుల్స్. ఓకేమ్మా, సో ఇక్కడ ఫాదర్ అంటే ఎవరమ్మా మనకి హస్బెండ్, వైఫ్ ఎవరమ్మా మనకి మదర్, వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్స్. సో హస్బెండ్ యొక్క వయసు అతని యొక్క ఏంటమ్మా మనకి వైఫ్ కంటే ఎన్ని సంవత్సరాలు అన్నాడమ్మా మనకి 9 సంవత్సరాలు. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఒక ఫ్యామిలీలో ఫాదర్ అండ్ మదర్ ఈక్వల్ టు హస్బెండ్ అండ్ వైఫ్. ఓకేమ్మా, హస్బెండ్ ఏజ్ వైఫ్ కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దమ్మా 9. వైఫ్ అంటే ఎవరమ్మా ఇక్కడ మదరే కదా మనకి. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మళ్ళీ అగైన్ సోదరుడు అంటే ఎవరమ్మా ఇక్కడ సన్, అక్కడ ఎవరమ్మా కుమారుడు. నెక్స్ట్ ఏంటమ్మా కుమార్తె ఉన్నారు. సన్ యొక్క వయస్సు తన సోదరి కంటే 7 సంవత్సరాలు పెద్ద. అంటే ఏంటమ్మా కుమారుని యొక్క వయస్సు
సో ఎవరన్నాడు సోదరి అంటే డాటర్ కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దమ్మా 7 సంవత్సరాలు పెద్ద. ఇవి మనకి స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా క్వశ్చన్లో. క్లియర్. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఏమన్నా చూద్దామా క్వశ్చన్ ఎలా సింప్లిఫై చేయాలి. చూడమ్మా ఇక్కడ ఎఫ్ అంటే ఎంత రాయించమ్మా ఈ ప్లేస్లో. ఎస్ ఎఫ్ అంటే ఎఫ్ ఈక్వల్ టు ఏంటమ్మా 3D అని రాసుకోవచ్చు కదా. ఎస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 3D ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి m+9 కదా. ఎస్ 3D ఈక్వల్ టు ఏంటమ్మా m+9. ఇది ఓకే అంటే ఫస్ట్ థర్డ్ స్టేట్మెంట్ నుంచి. నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్. ఎస్ అంటే ఎంత రాయించమ్మా m/2 కదా. అంటే m/2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి d ప్లస్ ఏమవుతుందమ్మా ఎస్ఐ కదా. ఎస్ m ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి సో 2d మల్టిప్లై చేస్తే 2d ప్లస్ ఎంతమ్మా 14. ఇది మనకి. ఎస్ ఇప్పుడు ఈ m వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం అయిపోతుంది కదా మనకి. ఎస్ ఈ m వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3d ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి m ప్లస్లో ఎంతమ్మా 2d ప్లస్ ఎంతమ్మా మనకి 14 ప్లస్ ఎంతమ్మా మనకి 9. ఎస్ సో 3dలో 2d పోతే ఎంతమ్మా మనకి 1dనే కదా. ఎస్ 14 ప్లస్ 9 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 23. అంటే డాటర్ ఏజ్ ఎంతమ్మా 23. కానీ మనకు ఎవరికి అడిగారమ్మా మనకి తల్లి యొక్క వయసు అడిగారు. తల్లి అంటే ఎవరమ్మా ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ఉండే మదర్ అండ్ ఫాదర్ వాళ్ళే కదా హస్బెండ్ వైఫ్. అంటే ఇక్కడ ఏంటమ్మా మదర్. సో ఇప్పుడు ఏంటమ్మా తల్లి అంటే తల్లి వయసు కావాలంటే డాటర్ వయసు తెలిసింది ఎంతమ్మా 23. 2 ఇంటూ ఎంతమ్మా మనకి 23 ప్లస్ ఎంతమ్మా మనకి 14. ఎస్ 2 ఇంటూ 23 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 46 ప్లస్ ఎంతమ్మా మనకి 14. సో 46 ఒక 14 అంటే వర్ దట్ ఆన్సర్ మనకి 60 ఇయర్స్. సో వర్ ద మదర్ ఏజ్ ఎంతమ్మా మనకు 60 ఇయర్స్. సో వర్ దట్ ఆన్సర్ 60. ఓకేమ్మా. ఎస్ ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ అంటే ఏంటమ్మా హస్బెండ్ అండ్ వైఫ్. ఓకేమ్మా. అర్జున్ ఏజ్ విల్ బి 3/7 ఆఫ్ హిజ్ ఫాదర్ ఆఫ్టర్ 6 years. 10 years ago the ratio of their ages was 1:5. Calculate the present age of Arjun father. Arjun father. Arjun's father అంటే అర్జున్ ఫాదర్ యొక్క వయస్సు 6 సంవత్సరాల తర్వాత అర్జున్ వయస్సు అతని తండ్రి వయస్సులో 3/7 వంతు. 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 1:5. అర్జున్ ఫాదర్ అర్జున్ ఏంటమ్మా ఇక్కడ ఫాదర్ అర్జున్ తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు కావాలి. అర్జున్ తండ్రి ప్రస్తుత వయస్సు లెక్కించండి. ఇంగ్లీష్ చూడమ్మా ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అర్జున్ ఫాదర్ అర్జున్ తండ్రి యొక్క వయస్సు. బట్ ఇవి మనకు జనరల్గా ఏజెస్లో రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్ మనకి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా 6 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల క్రితం. సో 10 years ఎగో అమ్మా మనకి 10 years ఎగో వట్ ద రేషియో మనకి ఎవరిదమ్మా రేషియో అర్జున్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి వయస్సు అంటే అర్జున్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి అతని యొక్క ఫాదర్ వయస్సు. ఎంత మరి రేషియో మనకి 1:5. ఇది మనకి 1:5. నెక్స్ట్ 6 years ఆఫ్టర్ అన్నాడమ్మా 6 years ఆఫ్టర్ 6 years ఆఫ్టర్ ఎంత అన్నాడమ్మా మనకి అర్జున్ యొక్క వయసు అతని తండ్రి వయసులో ఎంతమ్మా 3/7 వంతు. అంటే 3/7 అంటే ఏం రాయొచ్చు డైరెక్ట్గా 3:7. అంటే ఇది 7 parts. దీంట్లో 3/7 అంటే 7 క్యాన్సిల్ అంటే దట్ ఈస్ 3:7. అంటే ఇప్పుడు ఏంటమ్మా 10 years ఎగో ఇచ్చాడు ఆఫ్టర్ 6 years ఇచ్చాడు రేషియో మనకి. బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా ప్రజెంట్ అర్జున్ ఫాదర్ వయసు లెక్కించండి అన్నాడు. బట్ చూడమ్మా మనకి 10 years ఎగో అంటే ఇక్కడ మిడిల్ అంటే ఏంటమ్మా ప్రజెంట్కి రావాలి. ప్రజెంట్ ఏమైనా ఉన్నాయా రేషియో లేదు. ప్రజెంట్కి రావాలంటే వీరికి ప్రతి ఒక్కరికి ఎంత యాడ్ చేయాలా 10 years యాడ్ చేయాలా. కానీ ఆఫ్టర్ 6 years ఉంది అంటే ఇక్కడికి రావాలంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలా 16 years యాడ్ చేయాలా. 10 + 6 ఎంతమ్మా 16. ప్రజెంట్కి రావాలంటే 10 ప్రజెంట్ నుంచి మళ్ళీ ఆఫ్టర్ అంటే ఎంతమ్మా 16 years యాడ్ చేయాలా. ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేయండి. వీటి మధ్య రేషియో ఎంత ఉందమ్మా డిఫరెన్స్ అనేది ఎంత ఉంది కాన్స్టెంట్గా ఉంది. ఎంతమ్మా 2 parts ఇంక్రీజ్ అయింది. అంటే ఈ 2 parts ఇంక్రీజ్ కావడానికి ఎవ్రీ పర్సన్కి ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తున్నాను 16 డైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 2 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 16. ఇంకా డైరెక్ట్గా చెప్పండి అమ్మా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 8. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 8 అయిపోయింది మనకి. ఇంకా 1 part 8 అయితే మనకు కావాల్సిందంటే మా అర్జున్ ఫాదర్ ఎంత ఉందమ్మా మనకి 5 parts. అంటే 5 parts 5 into 1 part ఎంతమ్మా 8. 5 into 8 ఎంతమ్మా మనకి ఇక్కడ 40 years. ఏంటమ్మా మనకి 40. బట్ ఆప్షన్లో 40 తీసుకుంటారా. బట్ మనకు అడిగింది ఏంటమ్మా ప్రజెంట్ ఏజ్. ఈ 40 years ఎప్పుడు మనకి 10 years ఎగో. ఎప్పుడమ్మా మనకి 10 years ఎగో. మనకు కావాల్సింది ఏంటమ్మా ప్రజెంట్ అంటే అప్పుడు ఏం చేయాలి మనకి ఇక్కడ +10 యాడ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 50 years. సో వట్ దట్ అర్జున్ ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 50 years. Anil current age is
2/7 of his father current age. Anil brother is 3 years older than Anil. The respective ratio of Anil father and Anil current age. The respective ratio between Anil father, Anil current age and his brother is 14:5. What is Anil present age? Okay ma. Anil ప్రస్తుత వయసు అతని తండ్రి ప్రస్తుత వయసులో 2/7 ఓకే. అనిల్ సోదరుడు అనిల్ కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. అనిల్ తండ్రి మరియు అనిల్ సోదరుడు వయసుల మధ్య నిష్పత్తి 14:5. అయినా అనిల్ ప్రస్తుత వయసు ఎంత? బట్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా బ్రేక్ చేయాలి? లాస్ట్లో ఒక రేషియో ఇచ్చాడమ్మా. అనిల్ ఫాదర్, అనిల్ సోదరుడు, అనిల్ కరెంట్ ఏజ్, ఇక్కడ ఏంటమ్మా అనిల్ బ్రదర్స్ కరెంట్ ఏజ్, అనిల్స్ బ్రదర్ కరెంట్ ఏజ్ ఈజ్ 14:5. కొద్దిగా చేసుకోండి ఇక్కడ, కొద్దిగా అనిల్ తండ్రి మరియు అనిల్ సోదరుడు వయసుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. అంటే ఏంటమ్మా మనకి ఫాదర్, నెక్స్ట్ ఏంటమ్మా ఎవరు ఫాదర్? అనిల్ ఫాదర్. ఎస్ ఫాదర్ ఎవరమ్మా మనకి ఇక్కడ ఇచ్చింది రేషియో ఎక్కడ? ఎవరి? అనిల్ యొక్క ఫాదర్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి అనిల్ యొక్క బ్రదర్ రేషియో ఇస్తున్నాడు మనకి. ఎంత ఇచ్చాడమ్మా బ్రదర్ రేషియో? 14 ఎంతమ్మా మనకి? సో ఏంటమ్మా ఫాదర్, నెక్స్ట్ ఏంటమ్మా బ్రదర్ రేషియో ఎంతమ్మా మనకి ఇక్కడ? 14:5 ఇచ్చాడు. ఓకేమ్మా ప్లీజ్ సార్. మళ్ళీ ఇప్పుడు చూడండి, అనిల్ ప్రస్తుత వయస్సు తండ్రి వయసులో 2/7 అన్నాడమ్మా. ఎస్ తండ్రి వయసులో అంటే అనిల్ యొక్క ప్రజెంట్ ఏజ్, అనిల్ ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే తండ్రి వయసులో 2/7. తండ్రి వయసు అన్నది కాబట్టి దట్ ఈజ్ ఏంటమ్మా ఈ కాన్స్టెంట్ ఏంటమ్మా ఒక ఎక్స్ అనుకోండి, ఇక్కడ 14x, నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ 5x అనుకోండి. చూద్దాం. ఎస్ సార్ తండ్రి వయసులో 2/7. తండ్రి యొక్క వయసు అనిల్ ఫాదర్ ఎంతమ్మా? 14x. దీంట్లో ఎంతమ్మా 2/7 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 14x. ఎస్ 7లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 2 టైమ్స్ అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి? 4x అవుతుంది. ఇది ఓకే అమ్మా, ఇది పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి? అనిల్ సోదరుడు దట్ ఈజ్ అనిల్ బ్రదర్. అనిల్ కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు? 3 years. అనిల్ బ్రదర్ ఈజ్ 3 years ఓల్డర్ దెన్ అనిల్. అంటే నెక్స్ట్ ఏంటమ్మా బ్రదర్ ఏజ్ ఇస్తున్నాడు. ఎవరమ్మా మనకి? అనిల్ బ్రదర్ ఏజ్. ఏమన్నాడమ్మా మనకి? అనిల్ కంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద అన్నాడు మనకి? 3 సంవత్సరాలు పెద్దవాడు అన్నాడు. ఎన్ని సంవత్సరాలమ్మా మనకి? 3 సంవత్సరాలు. అంటే ఏమవుతుందమ్మా మనకి? +3. ఇది మనకి. ఎస్ మనకి ఇక్కడ ఒక రేషియో ఉందమ్మా మనకి. అనిల్ బ్రదర్ ఎంత ఉందమ్మా రేషియో? 5x కదా. ఎస్ ఓకే అమ్మా. ఎస్ అనిల్ అంటే ఏజ్ ఎంత వచ్చిందమ్మా మనకి? 4x కదా. ఎస్ 4x ప్లస్ ఎంతమ్మా మనకు? 3. ఎస్ ఈ 5xలో 4x పోతే ఎంతమ్మా మనకి? ఒక x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 3. దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా? 3 అయింది. ఇంకా x ఈక్వల్ టు 3 అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా? అనిల్ ప్రస్తుత వయసు కావాలి. అనిల్ ప్రస్తుత వయసు ఎంతమ్మా? 4x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 4 ఇంటూ ఎంతమ్మా? 3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 12. దట్ ఈస్ ద ఆన్సర్. సో వట్ ఇస్ దట్ ఆన్సర్? ఎంతమ్మా మనకి? 12 అవుతుంది. ఓకేమ్మా. సో వట్ ఇస్ దట్ ఆన్సర్? 12. ఓకేమ్మా. సో వట్ ఇస్ ద అనిల్ అంటే ప్రస్తుత వయసు ఎంతమ్మా? 12 years. సో వట్ ఇస్ దట్ ఆన్సర్? 12. Pranay got married 10 years ago. His current age is 6/times of his age at the time of marriage. Pranay's sister was 10 years younger than him at the time of his marriage. What is Pranay's sister age? Okay ma. ప్రణయ్కి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అతని ప్రస్తుత వయసు అతని వివాహం వయసులో ఉన్నప్పటి వయస్సు కంటే 6/5 రెట్లు. ప్రణయ్ సోదరి అతని వివాహ సమయంలో అతని కంటే 10 సంవత్సరాలు చిన్నది. ప్రణయ్ సోదరి వయసు ఎంత? బట్ ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఎలా అవసరం లేదు, మా కాన్సెప్ట్ లేకుండా ఎటు ట్రై చేద్దాం మనం ఇది. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఓకే, అతని ప్రస్తుత వయస్సు అతని వివాహం నాటి వయస్సులో ఎన్ని రెట్లు అన్నాడమ్మా? 6/5 అంటే 6/5. ఇదేంటమ్మా? మ్యారేజ్ టైం ఏజ్. ఓకేమ్మా, మ్యారేజ్ టైం ఏజ్ ఇది మ్యారేజ్. ఇదేంటమ్మా మనకి? ప్రజెంట్. ఇదేంటమ్మా మనకి? ప్రజెంట్. ఇది మనకి అంటే ఇప్పుడు మనకి సో మ్యారేజ్ టైంలో 5 parts, ఇక్కడ ఎంతమ్మా? 6. అంటే మ్యారేజ్కి ప్రజెంట్ ఏజ్కి ఎంత గ్యాప్ ఉందమ్మా మనకి? ఇక్కడ 1 కదా. ఎస్ అంటే ఇప్పుడు మనకి ప్రణయ్ ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది? 10 years. అంటే ఇప్పుడు ఎంత ఉందమ్మా గ్యాప్? 1 part ఈక్వల్ టు ఎంతమ్మా? 10. ఇంకా 1 part 10 అయితే 6 parts ఎంత అవుతుందమ్మా మనకు? సో 6 ఇంటూ ఎంతమ్మా మనకి? 10. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 60 years అవుతుంది. అంటే ప్రణయ్ ఏజ్ ఎంతమ్మా? 60 years. ఇది ఓకే. కానీ ప్రణయ్ సోదరి అతని వివాహ సమయంలో అతని కంటే 10 సంవత్సరాలు చిన్న. ఎప్పుడు మనకి
10 సంవత్సరాల క్రితం అంటే వివాహం జరిగినప్పుడు ప్రణయ్ సిస్టర్, ప్రణయ్ కంటే 10 సంవత్సరాలు చిన్న, వివాహం జరిగినప్పుడే కాదు, చిన్న అంటే ఏంటమ్మా ఏజెస్ మధ్య గ్యాప్, ప్రజెంట్ కానీ ఆఫ్టర్ కానీ ఎగో కానీ ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది. ప్రజెంట్ కూడా ప్రణయ్ సిస్టర్ ప్రణయ్ కంటే ఎన్ని సంవత్సరాలు చిన్న ఉంటుంది, 10 ఇయర్సే కదా. అంటే ప్రణయ్ యొక్క ఏజ్ ఎంతమ్మా 60. ఎస్, ప్రణయ్ కంటే ఎన్ని సంవత్సరాలు చిన్న, 10 సంవత్సరాలు చిన్న. 10ని మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంతమ్మా మనకు 50. అంటే what is the ప్రణయ్ సిస్టర్ ఏజ్ 50 years. సో what is the answer 50 years. A man age 3 times that of his son Tarun. After 8 years, 3 times that of his son Tarun. After 8 years, he will be 2.5 times Tarun age. After another 8 years, how many times will be Tarun age? Okay ma. ఒక వ్యక్తి యొక్క వయస్సు అతని కుమారుడు తరుణి వయసుకు 3 రెట్లు. 8 సంవత్సరాల తర్వాత అతని వయసు తరుణు వయసుకు 2.5 రెట్లు ఉంటుంది. మరో 8 సంవత్సరాల తర్వాత అతని వయసు తరుణు వయసుకు 8 రెట్లు ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమి ఇచ్చాడమ్మా మనకి, సో కుమారుడు తరుణు వయస్సు అతని కుమారుడు తరుణు వయసుకు 3. అంటే ఒక పర్సన్ యొక్క వయస్సు, అతని కుమారుడు ఎవరమ్మా తరుణు యొక్క వయస్సుకు ఎన్ని రెట్లు అన్నాడు, 3 రెట్లు. అంటే ఏంటమ్మా 3:1. ఒక వ్యక్తి యొక్క వయసు తరుణు వయసుకి ఏంటమ్మా 3 రెట్లు. అంటే దట్ ఈస్ అతని కుమారుడు యొక్క వయసుకు. ఆఫ్టర్ 8 years he will be 2.5 అంటే ఏంటమ్మా 2/1/2. 2/1/2 2 2 4 4 + 1 ఎంతమ్మా 5/2. అంటే సో 8 సంవత్సరాల తర్వాత అతని వయస్సు తరుణు వయస్సుకి ఎన్ని రెట్లు ఉంటుందమ్మా 2.5 రెట్లు అన్నాడు. 2.5 రెట్లు అంటే 5/2. 5/2 అంటే what is that ratio 5:2. ఇది మనకి ఎన్ని ఇయర్స్ తర్వాత ఇది, ఆఫ్టర్ 8 years. ఆఫ్టర్ 8 years ఇది మనకి చూడమ్మా ఆఫ్టర్ 8 years. ఇప్పుడు మనకు ఇది ప్రజెంట్, ఇది ఆఫ్టర్ 8 years. వీటి మధ్య ఇంక్రీజింగ్ ఎలా ఉందమ్మా, ఇక్కడ 2 parts ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 1 part ఉంది. కాన్స్టెంట్గా ఉందే లేదు మనకి, ఇది కాన్స్టెంట్ ఇచ్చేద్దాం. ఇంక్రీజింగ్ కాన్స్టెంట్గా ఉంటే అప్లై చేయొచ్చు. వీటి మధ్య ఎంత ఉందమ్మా గ్యాప్, మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకి 2. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా 3. ఎస్, క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా, ఇంటూ 3 ఇంటూ ఎంతమ్మా 2 చేయండి. అంటే 3 3 ఎంతమ్మా 9. నెక్స్ట్ 3 1 ఎంతమ్మా 3. నెక్స్ట్ ఎంతమ్మా 2 2 5 ఎంతమ్మా 10. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2 2 ఎంతమ్మా 4. నెక్స్ట్ ఇక్కడ 9 10 ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా 1 part. ఇక్కడ ఎంతమ్మా 1 part. ఇప్పుడు ఏంటమ్మా డిఫరెన్స్ ఇంక్రీజింగ్ ఎలా ఉంది, సేమ్ ఉంది. అంటే ఈ 1 part ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్ అమ్మా మనకు 8 years డైరెక్ట్గా. అంటే ఆ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 8 years. ఓకేమ్మా, నేను డైరెక్ట్గా ఆఫ్టర్ 8 years ఫైండ్ అవుట్ చేస్తామా. మనకి 1 part 8 అయితే 10 parts ఎంతమ్మా 80. ఎస్, ఇది మనకి ఎవరమ్మా మనకి పర్సన్ ఏజ్. నెక్స్ట్ 4 parts ఎంతమ్మా 32 years. మనకేమన్నాడు మరో 8 సంవత్సరాల తర్వాత, మరో 8 సంవత్సరాలు అంటే ప్రతి ఒక్కరికి ఎంత యాడ్ చేయాలమ్మా 8 years యాడ్ చేయాలా. 80 + 8 ఎంతమ్మా 88. 32 + 8 ఎంతమ్మా 40. ఎస్, ఇప్పుడు మనకి ఇవి క్యాన్సిల్ చేస్తే 4లో ఎంతమ్మా 22 times, 4లో ఎంతమ్మా మనకు 10 times. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2లో ఎంతమ్మా 11 times, 2లో ఎంతమ్మా 5 times ఉంది. అంటే ఇప్పుడు ఎలా ఉందమ్మా మనకి మరొక 8 సంవత్సరాల తర్వాత అంటే పర్సన్ యొక్క వయసు, కుమారుని యొక్క వయసుకి ఎన్ని రెట్లు ఉంటుందమ్మా మనకి 5 ఎన్ని టైమ్స్ మొత్తం 2 times. అంటే 2.5 అంటే ఎంతమ్మా 2.5 times ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, సో పర్సన్ యొక్క వయసు కుమారుని యొక్క వయసుకు అబ్జర్వ్ చేస్తే ఎన్ని టైమ్స్ ఉందమ్మా మనకి 2.5 times ఉంది. 2.5 రెట్లు ఉంది. ఓకేమా, సో ఆప్షన్ ఉందా మనకి, లేదు. ఇక్కడ ఇది 2.5 times అమ్మా. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 2.5 times. నెక్స్ట్ 1 year ago the ratio of ages of A to B was 4:3. The ratio of their respective ages 3 years from now will be 6:5. What will be ratio of the respective ages of A and B 9 years from now? అంటే ప్రజెంట్ నుంచి 9 సంవత్సరాల తర్వాత. ఓకేమా, ఒక సంవత్సరం క్రితం A, B వయసుల మధ్య నిష్పత్తి 4:3. సో ఇప్పటి నుండి అంటే ప్రజెంట్ నుంచి 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 6:5. ఇప్పటి నుంచి 9 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత. బట్ ఏమిచ్చాడమ్మా మనకి 1 year ago అన్నాడమ్మా. ఎస్, 1 year ago ఒక సంవత్సర క్రితం A, Bల యొక్క వయసుల నిష్పత్తి ఎంతమ్మా 4:3. ఇది మనకి. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి 3 years ఆఫ్టర్ 3 years ఎంతమ్మా రేషియో మనకి 6:5. ఇది మనకి రేషియో.
ఓకేమ్మా. బట్ ఇప్పుడు చూడండి సేమ్ ఇంతకుముందు వచ్చింది కదా అప్లికేషన్. సో ఇప్పుడు ఏంటమ్మా ప్రజెంట్కి రావాలి. ప్రజెంట్ రేషియో ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఆఫ్టర్ 3 yearsకి రావాలంటే ప్రతి పర్సన్కి ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలా? 1 + 3 ఎంతమ్మా? 4 years యాడ్ చేయాలి. బట్ ఇక్కడ ఎంత ఉందమ్మా గ్యాప్? ఇంక్రీజింగ్. ఎంత ఇంక్రీజ్? 2 parts. ఇక్కడ ఎంత ఉందమ్మా? 2 parts ఇంక్రీజ్ అయింది. అంటే ఈ 2 parts ఇంక్రీజ్ కావడానికి ప్రతి పర్సన్కి ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తున్నాను? 4 years. అంటే ఈ 2 parts ఈక్వల్ టు 4 years అయితే డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 2 years. ఇంకా 1 part 2 years అయితే 4 parts ఎంతమ్మా? 8. 3 parts 3 2 ఎంతమ్మా? 6. ఇవి ఎప్పుడమ్మా? 1 year ago. 1 year ago. 1 year ago. ప్రజెంట్కి రావాలంటే ఏం చేయాలి మనకి? +1. సో ఇప్పుడు ప్రజెంట్కి రావాలంటే +1 యాడ్ చేయాలి. ఇది ఓకే. కానీ మనకి ఇప్పటి నుండి ప్రస్తుతం అంటే 9 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్కి 1 యాడ్ అయిపోయిందమ్మా. ఇంకా 9 సంవత్సరాలు అంటే వారికి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఒక +9. నెక్స్ట్ ఏంటమ్మా? మళ్ళీ ఒక +9. ఇవేంటమ్మా? 1 year ago. ప్రజెంట్ ఏజెస్ ఇవి. సో ఇప్పటి నుంచి మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత అడిగాడు మనకి. ఎస్ సార్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? 9 + 1 ఎంత? 10. 10 + 8 అంటే ఎంతమ్మా? 18. నెక్స్ట్ 9 + 1 10. నెక్స్ట్ ఎంతమ్మా? 16. ఎస్ 2 8 జా 2లో ఎంతమ్మా? 9 times. సో ఓవర్ దట్ ఆన్సర్ 8:9 అవుతుంది. సో ఏంటమ్మా మనకి? సారీ ఇక్కడ 2 ఏంటమ్మా మనకి? 2 9 జా 2 8 జా. సో ఓవర్ దట్ ఆన్సర్ 9:8. ద రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ mother and her daughter 7:1. 4 years ago, the ratio of their ages was 19:1. What will be mother's age 4 years from now? Okay ma. ఒక తల్లి మరియు ఒక కుమార్తె ప్రస్తుత వయసు నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 19:1. ఇప్పటి నుండి 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత? ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి ఇచ్చాడమ్మా. ఎవరు మనకి ఇక్కడ? మదర్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి? డాటర్ రేషియో. సో మదర్ డాటర్ రేషియో ఎంతమ్మా మనకి? 7:1. నెక్స్ట్ ఏమన్నాడు మనకి? 4 years ago. సో ఏంటమ్మా? 4 years ago రేషియో ఇచ్చాడు. వాట్ దట్ రేషియో? 19:1. 19:1. బట్ వీటి మధ్య ఇంక్రీజింగ్ ఎలా డిక్రీజింగ్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. ఉందా మనకి? లేదు. దాన్ని ఈక్వల్ చేయండి డైరెక్ట్గా. దాన్ని ఈక్వల్ చేయాలంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 6. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకి? 18. 18. 6 అంటే వీటి క్యాన్సిల్ చేయండి. 6 1 జా 6 3 జా. అంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై. ఇంటూ ఎంతమ్మా? 3. ఇంటూ ఎంతమ్మా? 1. అప్లై చేయండి. 3 7 జా ఎంతమ్మా? 21. నెక్స్ట్ ఎంతమ్మా? 3 1 జా 3. నెక్స్ట్ 1 × 19 ఎంతమ్మా? 19. నెక్స్ట్ ఎంతమ్మా? 1 × 1 ఎంతమ్మా? 1. ఇప్పుడు మనకి ఎంత డిక్రీజ్ అయింది? ఎస్ అబ్జర్వ్ చేస్తే ఎంత డిక్రీజ్ అయిందమ్మా మనకి ఇక్కడ? 2 parts డిక్రీజ్ అయింది కదా. ఎస్ ఈ 2 parts ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్ ఎగో మనకి? 4 years ఎగో. అంటే 2 parts ఈక్వల్ టు 4 అయితే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 2. మనకు అడిగింది ఏంటమ్మా మనకి? 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు మదర్ ఏజ్ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి? దీనికి అప్లై చేయాలి. 1 part 2 అయితే 21 parts. 21 డబుల్ ఎంతమ్మా మనకి? 42. ఈ 42 ఏంటమ్మా మనకు? ప్రజెంట్ ఏజ్. కానీ 42 ఆప్షన్లో ఉంది. ఇది ప్రజెంట్ ఏజ్. మనకు అడిగింది ఏంటమ్మా? ప్రజెంట్ నుండి 4 సంవత్సరాల తర్వాత. 4 సంవత్సరాల తర్వాత అంటే ఏం చేయాలి? మళ్ళీ 4 years. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 46 years. దట్ ఈజ్ ఆన్సర్ ఏంటమ్మా? 46. 42 అనేది ఏంటమ్మా? ప్రజెంట్ ఏజ్. మనకు అడిగింది క్వశ్చన్ ఏంటమ్మా? 4 సంవత్సరాల తర్వాత. 42 + 4 ఎంతమ్మా మనకి? 46. నెక్స్ట్, ఇన్ ఏ పార్క్ ద యావరేజ్ ఆఫ్ 30 children ప్లే ఆన్ వీక్ డేస్. ద యావరేజ్ ఆఫ్ 60 children ప్లే ఆన్ వీకెండ్. ఫైండ్ ద average number of children playing per day in the park for the month of June beginning with a Saturday. ఎస్ ఒక పార్కులో వారపు రోజుల్లో సగటున 30 మంది పిల్లలు మరియు వారాంతంలో సగటున 60 మంది పిల్లలు ఆడుకుంటారు. శనివారంతో ప్రారంభమయ్యే జూన్ నెలలో ఆ పార్కులో ప్రతిరోజు ఆడుకునే పిల్లల సగటును కనుగొనండి అన్నాడు. ఎస్ ఇప్పుడు ఏంటమ్మా మనకి? ఫస్ట్ జూన్ నెల అన్నాడు. జూన్ నెలలో దేంతో ప్రారంభం అవుతున్నాడమ్మా మనకి? పార్కులో శనివారం అంటే జూన్ 1 ఏంటమ్మా మనకి? సాటర్డే. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి? సెకండ్ ఏమవుతుంది? సండే. ఇవి ఏంటమ్మా మనకు? వీకెండ్ ఎండ్ డేస్. వారాంతంలో అన్నాడు. వారపు రోజులలో వారాంతం వీకెండ్. నెక్స్ట్ వీకెండ్ అంటే దీనికి 7 యాడ్ చేయండి అమ్మా. 7 + 2 అంటే ఎంతమ్మా? 9. అంటే దీని ముందర ఒక వీకెండ్ ఇంకోటి వస్తుంది. ఏంటమ్మా మనకి ఇక్కడ? 8. ఇక్కడ 2, ఇక్కడ 2. నెక్స్ట్ మళ్ళీ 9కి ఏం చేయాలో? 7. ఇదే కదా మనకి సండే అనేది.
9కి 7 యాడ్ చేస్తే ఎంతమ్మా మనకి 16. 16 తర్వాత 15 అంటే ఈ రెండు ఒక వీకెండ్. ఎస్ 16కి మళ్ళీ ఏంటమ్మా 7 యాడ్ చేస్తారు. 7 యాడ్ చేస్తే ఎంతమ్మా 23. నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 22. ఇవి ఒక రెండు వీకెండ్. మళ్ళీ 23కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 30. 30 అంటే బిఫోర్ ఎంతమ్మా 29. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు సాటర్డే సండే మొత్తం ఏంటమ్మా 1 2 3 4 5. అంటే స్టార్టింగ్ సాటర్డే అవుతేనా జూన్ మంత్లో మొత్తం వీకెండ్ ఎన్ని ఉంటాయమ్మా 10 డేస్ ఉంటాయి. అది మనకి ఫస్ట్ మినిట్. అంటే ఇప్పుడు మనకి ఏంటమ్మా మనకి వారపు రోజుల్లో 30 రోజులు అన్నాడు. వారపు రోజుల్లో అన్నాడు. మొత్తం ఏంటమ్మా మనకి జూన్ నెలలో అంటే జూన్లో 30 డేస్. అంటే మొత్తము వారపు రోజులు అంటే ఎంతమ్మా 20 డేస్. వీకెండ్ అంటే ఎంతమ్మా 10. ఆ 10 వీకెండ్ అయితే వారపు రోజులు ఏంటమ్మా 20 డేస్. ఆ 20 డేస్లో సగటున ఎంతమంది అమ్మా మనకు 30 మెంబర్స్. నెక్స్ట్ వారాంతంలో అన్నాడు. అంటే ఏంటమ్మా మనకి వీకెండ్ ద యావరేజ్ అండ్ అన్ యావరేజ్ ఆఫ్ 60 చిల్డ్రన్. వీకెండ్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా 10. ఆ వారాంతంలో ఎంతమ్మా మనకి ఇక్కడ 60 చిల్డ్రన్స్. అంటే ఇది మనకి అంటే ఆ మొత్తం సగటున ఆ నెలలో ఎంతమంది సందర్శకులు ఉన్నారు. దీన్ని మల్టిప్లై చేయొచ్చు. మల్టిప్లై చేయకుండా మనం డైరెక్ట్ తీసుకుందాం. 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 3. నేను యావరేజ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నేను 30ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనుకుంటామా. 30ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఓకేమ్మా ఈక్వల్ పార్టిషన్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా ఉంది. ఎంత ఉంది మనకి నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే వాల్యూ కంటే ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా 30. 30 × 1 అంటే ఎంతమ్మా మనకు 30 × 1 అంటే ఎంతమ్మా 30. అంటే ఇప్పుడు ఎంతమ్మా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే యావరేజ్ ఎంతమ్మా 30 ప్లస్ ఎంతమ్మా 30. ఈ 30ని ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ ఉన్న 3 డేస్కు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయి. 3 డేస్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంతమ్మా బై 3. 3లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు 10 టైమ్స్. 30 + 10 అంటే ఎంతమ్మా మనకి 40. అంటే వాట్ ద యావరేజ్ ఆఫ్ ది ఎంటైర్ మంత్ అంటే ఎంతమ్మా 40. సో వాట్ దట్ ఆన్సర్ 40. లేదంటే సమ్ లేక మార్చుకోవచ్చు. 20 × 30 10 × 60 మొత్తం అలానే ట్రై చేయొచ్చు. ఓకేమ్మా. ద బ్యాటింగ్ యావరేజ్ ఫర్ 40 innings ఆఫ్ ఏ క్రికెట్ ప్లేయర్ ఈజ్ 50 runs. His highest score exceeds the lowest score by 172 runs. If these two innings are excluded, the average of the remaining innings 48 runs. Find his highest score. Okay ma. Yes, ఒక క్రికెట్ ఆటగాడు 40 innings బ్యాటింగ్ సగటు 50 పరుగులు. అతని అత్యల్ప స్కోరు కంటే 172 పరుగులు ఎక్కువ. ఈ రెండు ఇన్నింగ్స్ మినహాయిస్తే మిగిలిన ఇన్నింగ్స్ యొక్క సగటు 48 పరుగులు. అతని అత్యధిక స్కోరు ఎంత? చూడమ్మా మనకి 40 ఇన్నింగ్స్ యొక్క సగటు ఇచ్చాడు. 40 ఇన్నింగ్స్ యొక్క సగటు ఎంతమ్మా యావరేజ్ ఎంతమ్మా మనకు 50. యావరేజ్ 50. ఇది మనకి ఇందులో మనకి ఏంటమ్మా హైయెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్ రెండు ఉన్నాయి మనకి ఇన్నింగ్స్లో. ఈ రెండు ఇన్నింగ్స్ మినహాయిస్తాడు. ఎస్ అప్పుడు హైయెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోర్ కంటే తక్కువ ఎక్సీడ్ ఎంత అన్నాడమ్మా ఎక్కువ తక్కువ 172 రన్స్ ఇచ్చాడు ఎక్కువ. హైయెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోర్ కంటే 172 ఎక్కువ. ఈ రెండు ఇన్నింగ్స్ మినహాయిస్తే మొత్తం 40. ఆ 2 ఇన్నింగ్స్ మినహాయిస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయమ్మా 38. ఈ 38 ఇన్నింగ్స్ యొక్క సగటు ఎంతమ్మా 48. ఇప్పుడు ఏంటమ్మా సమ్లేకి మార్చవచ్చు. 40 ఇన్నింగ్స్ యొక్క మొత్తము 38 ఇన్నింగ్స్ యొక్క మొత్తం మార్చితే మొత్తం 40 ఇన్నింగ్స్ టోటల్ ఇన్నింగ్స్ నుంచి 38 ఇన్నింగ్స్ మొత్తం మైనస్ చేస్తే ఆ సమ్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్నింగ్ లోయెస్ట్ ఇన్నింగ్ వస్తుంది. బట్ సమ్లేకి మార్చుకుని డైరెక్ట్ చేంజ్ చేద్దాం మనం. ఎంతమ్మా మనకి ఎంత డిక్రీజ్ అయింది -2. -2 × 48 ఎంతమ్మా మనకి -96. ఇక్కడ ఎంత డిక్రీజ్ అయిందమ్మా -2. -2 × ఎంతమ్మా మనకి 40 అంటే ఎంతమ్మా మనకు -80. అంటే 96 ఒక 80 అంటే ఎంతమ్మా మనకు 176. ఓకే కదమ్మా. 1 మైనస్ వాల్యూ అంటే రిమూవ్ చేసినందుకు వస్తున్నావు. మైనస్ గురించి మనకు అవసరం లేదు. అంటే నువ్వు రిమూవ్ చేసిన ఆ రెండు ఇన్నింగ్స్ యొక్క హైయెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోర్ యొక్క టోటల్ సమ్ ఎంతమా 176. అంటే హైయెస్ట్ స్కోర్ ప్లస్ లోయెస్ట్ స్కోర్ టోటల్ ఇన్నింగ్ ఎంతమా 176. ఇది మనకి ఎస్ మనకు కావాల్సింది ఏంటమ్మా హైయెస్ట్ స్కోర్ కావాలి. ఇంకా తెలుసు కదా మనకి హెచ్ వాల్యూ కావాలంటే ఏం చెప్పానమ్మా డైరెక్ట్గా ఈ రెండు వాల్యూస్ని ఏం చేయాలా అడిషన్ బై 2 యాడ్ చేస్తే ఎల్లు ఏమవుతుంది క్యాన్సిల్ డైరెక్ట్గా. 6 + 2 ఎంతమ్మా 8. నెక్స్ట్ ఎంతమ్మా 14. నెక్స్ట్ ఎంత ఇక్కడ 1 అంటే ఎంతమ్మా 3/2. సో 2లో ఎనీ టైమ్స్ అమ్మా 2 1 జా 2 7 జా 2 4 జా. What the highest score of the inning 174 runs. So what is that answer? So if the average of x and 1/x is k, then the average of x square and 1/x². ఇప్పుడు అబ్జర్వ్ చేయడమా మనకు ఎక్స్ నెక్స్ట్ ఏంటమ్మా 1/x యావరేజ్ అన్నాడు. యావరేజ్ సగటు
సగటు అంటేనే సమ్ ఆఫ్ ది నెంబర్స్ డివైడెడ్ బై 2. ఇది యావరేజ్. ఈ యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా? కే అని ఇచ్చాడు మనకి. ఇది మనకి ఇచ్చింది. క్లియర్? ఈ 2 అనేది ఇతరులకు పోతే ఏమవుతుందమ్మా? మల్టిప్లై అయ్యే కదా. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎంతమ్మా? 1/x ఈక్వల్ టు ఎంతమ్మా? 2k. 2k మనకు కావాల్సింది x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అన్నాడు కదా. ఇప్పుడు ఏంటమ్మా? స్క్వేరింగ్ ఆన్ ది బోత్ సైడ్, ఇరువైపులా వర్గం చేస్తా. ఇరువైపులా వర్గం చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా? ఇది ఎక్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? ఇది ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా? ఎక్స్ స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఎంతమ్మా? 1/x స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ ది బోత్ సైడ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ బి స్క్వేర్ 1/x స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా? ఎక్స్. బి అంటే ఎంతమ్మా? 1/x. ఇది కూడా వర్గం చేస్తే 2k హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4k స్క్వేర్ అవుతుంది. ఎస్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఏమవుతుందమ్మా? క్యాన్సల్. దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంతమ్మా మనకి? 1/x స్క్వేర్ ఈక్వల్ టు 4k స్క్వేర్. ఈ +2 అవతలకి పోతే ఏమవుతుందమ్మా? -2. ఇది మనకి ఓకే అమ్మా. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ సగటు కావాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే సమ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి కదా. మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఎంత వచ్చిందమ్మా మనకి? 4k స్క్వేర్ -2 కదా. ఎస్ 4k స్క్వేర్ -2 బై ఎంతమ్మా? 2. ఇది మనకి. బట్ ఆప్షన్లో ఉందా? లేదు. బట్ ఇక్కడ 2 కామన్ తీయచ్చు కదా మనకి. ఎస్ ఇక్కడ 2 కామన్ తీస్తే ఏముంటుందమ్మా మనకి? 2k స్క్వేర్ -1 డివైడెడ్ బై ఎంతమ్మా? 2. అంటే వాట్ ఇస్ దట్ రిమైనింగ్ ఎంత వస్తుందమ్మా మనకి? ఇది 2k స్క్వేర్ -1 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 2k స్క్వేర్ -1. In a sports club, 86% of the members are men, 14% members are women. If the average age of the men is 25 years and the average age of the women is 35 years, then what is the average age of the all the members? Okay ma. ఒక స్పోర్ట్స్ క్లబ్లో 86% మంది పురుషులు, 14% మంది మహిళలు ఉన్నారు. పురుషుల యొక్క సగటు వయసు 25 సంవత్సరాలు, మహిళల సగటు వయసు 35 సంవత్సరాలు అయితే సభ్యులు అందరూ సగటు వయసు ఎంత? సేమ్ అప్లికేషన్. సో 86% ఎవరమ్మా మనకి ఇక్కడ? మెయిల్స్. నెక్స్ట్ ఏంటమ్మా? ఫీమేల్స్. ఎంతమ్మా మనకి? 14%. వీటి యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఎంతమ్మా మనకి? పురుషుల యావరేజ్ ఎంతమ్మా? 25. నెక్స్ట్ ఎంతమ్మా? ఉమెన్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా? 35 ఇచ్చాడు. మొత్తము సభ్యులందరి అన్నాడు. సభ్యులు అంటే ఏం చేయాలా? సమ్లేక్ మార్చి డివైడెడ్ బై చేస్తే మన సమ్లేక్ మార్చకుండా. సో 2లో ఎంతమ్మా మనకి? ఇది 43. 2లో ఎంతమ్మా? 7. అంటే ఇప్పుడు ఎంతమ్మా టోటల్గా మెంబర్స్ ఎంతమ్మా? 50. ఈ 50 మెంబర్స్కి నేను ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తా యావరేజ్ ఏదో ఒక నెంబర్. నేను 25 డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనుకోండిమ్మా. ఈక్వల్గా నేను 25ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. 25 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఇక్కడ నువ్వు 25 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ ఎంత ఉందమ్మా? ఎక్స్ట్రా 10 ఉంది కదా. ఎంత ఉందమ్మా? ఎక్స్ట్రా 10. సో 10 ఇంటూ ఎంతమంది ఉన్నారమ్మా? 7 మెంబర్స్. 10 ఇంటూ 7 అంటే ఎంతమ్మా? 70. 70 అంటే ఇప్పుడు ఏంటమ్మా? +70. ఈ 70ని ఏంటమ్మా ఓవరాల్గా ఎంతమందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలా? 50 మెంబర్స్కి. 70ని ఓవరాల్గా 50 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 0 0 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. 5లో ఎనీ టైమ్స్ అమ్మా? 5 1 జా 5. వాట్ ద రిమైండర్? 2 ఉంటుంది. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 5 4 అంటే వాట్ ఇస్ దట్? 25 ప్లస్ ఎంతమ్మా మనకి? 1.4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 26.4 అవుతుంది. సో వాట్ ద యావరేజ్ ఆఫ్ ది ఆల్ ది మెంబర్స్? 26.4. ఓకే అమ్మా. సమ్లేక్ మార్చుకోవచ్చు మా. మళ్ళీ క్యాల్కులేషన్ డబ్బులు అవుతుంది మనకి. సమ్ అవసరం లేదు మనకి. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్, టోటల్ సమ్ బై ఏంటమ్మా? నెంబర్స్ డివైడెడ్ బై చేయొచ్చు మనకి. అది జనరల్ మెథడ్ మనకి. In a class, there are 32 boys and 28 girls. The average of the boys in the class is 14 years and the average of the girls in the class 13 years. What is the average age of the whole class? ఒక తరగతిలో 32 మంది బాలురు, 28 మంది బాలికలు ఉన్నారు. తరగతిలోని బాలుర సగటు వయసు 14 సంవత్సరాలు మరియు బాలికల సగటు వయసు 13 సంవత్సరాలు. మొత్తం తరగతి సగటు వయసు ఎంత? ఓకేమ్మా. సేమ్ ఇంతకుముందు అప్లికేషనే. మొత్తం తరగతిలో ఏంటమ్మా? 32 మెంబర్స్ ఏంటమ్మా? బాయ్స్. నెక్స్ట్ ఏంటమ్మా? గర్ల్స్ ఎంతమ్మా మనకి? 28 మెంబర్స్ ఉన్నారు. బాలుడి యొక్క సగటు వయసు ఎంతమ్మా? 14 సంవత్సరాలు. ఇదే యావరేజ్. ఇదేంటమ్మా? యావరేజ్. అదే గర్ల్స్ యొక్క సగటు వయసు ఎంతమ్మా? 13. సో బట్ మొత్తం తరగతి యొక్క సగటు వయసు సమ్లేఖన మార్చండి, లేకుంటే ఏం చేస్తాం? డైరెక్ట్గా సేమ్ క్యాన్సిల్ చేయండి. 4 8 జా 4 7 జా
ఇప్పుడు టోటల్గా ఎంతమంది ఉన్నారమ్మా 7 + 8 ఎంతమ్మా 15 మెంబర్స్. ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను, నువ్వు ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయమ్మా, ప్రాబ్లం అయితే లేదు. నేను ఇప్పుడు 14 డిస్ట్రిబ్యూట్ చేస్తాను, ఇక్కడ 14 డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఇక్కడ 14 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, ఇది 0 అవుతుంది కదా, 0. ఇక్కడ 14 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందమ్మా, నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే వాల్యూ కంటే ఎలా ఉంది, ఇది తక్కువగా ఉంది. ఎంత ఉందమ్మా తక్కువ, -1. ఎంత ఉంది, -1. -1 ఇంటూ ఎంతమంది అమ్మా 7 మెంబర్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 7. అంటే ఇప్పుడు ఎంతమంది నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసేది 14, ఇప్పుడు ఏంటమ్మా -7. ఈ -7 ఈక్వల్గా ఎంతమందికి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలా, 15 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎస్, అంటే ఇప్పుడు ఏంటమ్మా 7 దేంతో డివిజిబుల్ చేయాలా, 15. ఎస్, పాయింట్ అంటే ఎంతమ్మా 0. ఎస్, 15 4s ఎంతమ్మా 60. ఎస్, వాట్ ద రిమైండర్ 10. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 0 అంటే 15 6 ఎంతమ్మా 90. అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి 14 మైనస్ ఎంతమ్మా 0.46 అవుతుంది. ఓకేమ్మా. ఎస్, 14లో నుంచి ఎంతమ్మా మనకి పాయింట్ ఎంతమ్మా 46 అంటే 10లో 6 పోతే ఎంతమ్మా మనకి 4, 9లో 4 పోతే ఎంతమ్మా 5, వాట్ ద రిమైండర్ 13. అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా మనకి 13.54 అవుతుంది. 13.54లో ఏది ఉందమ్మా మనకి అప్రాక్సిమేట్లీ, సో 13.53. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ 72 and the product of a number and 27/360. Find the number. ఒక సంఖ్య మరియు 72 లబ్ధం, అదే సంఖ్య 27 లబ్ధం కంటే 360 ఎక్కువ, ఆ సంఖ్యను కనుగొనము. ఒక సంఖ్య 72 లబ్ధం అన్నాడు. ఒక సంఖ్య అంటే ఏమనుకుంటామా ఎక్స్, మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ 72 లబ్ధం, మరియు ఒక సంఖ్య మళ్ళీ ఏమన్నాడు అదే సంఖ్య 27 లబ్ధం. ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్ అండ్ 27, ప్రొడక్ట్ ది నెంబర్ అండ్ ఏంటమ్మా 27. సో ఎక్కువ తక్కువ అంటే ఏంటమ్మా డిఫరెన్స్. ఒక సంఖ్య 72 లబ్ధం, అదే సంఖ్య 27 లబ్ధం కంటే ఎంత ఎక్కువ అన్నాడమ్మా 360. ఎక్కువ తక్కువ అంటే ఏంటమ్మా వీటి మధ్య డిఫరెన్స్. రైట్, ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ ఇవాళ 9 మల్టిపుల్స్ కామన్ తీస్తాను. 9లో కామన్ తీస్తే 9 × 8x, 9 3s x, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 360 సింపుల్గా. రైట్, 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 40 టైమ్స్, 9 4s 36. 8xలో 3x పోతే ఎంతమ్మా మనకి ఇక్కడ 5x, 5x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 40. దెన్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 8 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 8. సో వాట్ ద ఆన్సర్ 8. The number x equal to 1.242424 can be expressed as p/q. సో ఏంటమ్మా మనకి 1.2424 ఇదేంటమ్మా రికరింగ్ డెసిమల్, 1.2424 అంటే 1.24. ఈ విధంగా రిపీటెడ్ అయ్యే ఓకేమ్మా డెసిమల్స్ను సో ఏంటమ్మా మనకి ఫ్రాక్షన్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రాక్షన్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటమ్మా మనకి 1.2424 ఏంటమ్మా మనకి ఇది 1.2424 ఆన్ సో ఆన్. దీన్ని ఎలా రాయొచ్చు 1.24 బార్, ఇది మనకి. సో టోటల్ నెంబర్ ఎంతమ్మా మనకి 124. సబ్స్ట్రాక్టింగ్ వితౌట్ బార్ డిజిట్స్, బార్ లేని అంకెలు ఏవి ఉంటాయి మైనస్ చేయండి. బిఫోర్ డెసిమల్ నుంచి ఆఫ్టర్ ఏవి అంటే అవి ఏముందమ్మా ఓన్లీ 1. డినామినేటర్ ఆఫ్టర్ డెసిమల్ హౌ మెనీ నెంబర్స్ విల్ బి బార్ 2 నెంబర్స్, అంటే ఏమవుతుందమ్మా 2 9s. ఆఫ్టర్ డెసిమల్ బార్ లేని డిజిట్స్ ఉంటే ఏంటమ్మా జీరోస్ యాడ్ చేయాలి. అంటే 124 - 1 అంటే ఎంతమ్మా మనకి 123 ఎంతమ్మా 99, ఇది మనకి. ఎస్ 3లో ఎంతమ్మా మనకి 4 times 3 1 నెక్స్ట్ ఎంతమ్మా 3 3s, అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి 41 ఎంతమ్మా మనకి 33. ఇది 1.2424 ఏంటమ్మా మనకి p/q. మనకు అడిగింది ఏంటమ్మా p+q, అంటే p+q అంటే వీటిని ఏం చేయాలి మనము యాడ్ చేయాలి. అంటే 3 + 1 ఎంతమ్మా 4, నెక్స్ట్ 4 + 3 ఎంతమ్మా 7, అంటే వాట్ దట్ ఆన్సర్ 74 ఆన్సర్. సో వాట్ దట్ 74.